తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని సమతూకంగా చూస్తూ ఒక మంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. మేము ముగ్గురు ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో మా పార్టీ మా మీద ఉంచిన బాధ్యతల్ని మేము సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన్ని ప్రాంతాలని, అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా చూస్తుంది. అంచేతే మా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కొత్త తరాన్ని రాజ్యసభలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్న వయసులో ఉన్న విజయ్ని, భాష్యం రామకృష్ణ గారిని తీసుకురావడం జరిగింది. నేను రెండోసారి ఈ పదవిలో చేస్తున్నాను. నా మీద ఉంచిన ఈ బాధ్యతకి నేను రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలా అన్నది మా రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.